లేదు. రైట్. టీడీపీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే దీపక్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దేశమంతా షాక్ అయ్యే రిజల్ట్స్ రాబోతున్నాయి. షాక్ మీకా, వారికా, లేకపోతే మాకా? ఎవరికి షాక్ ఇస్తున్నారు? షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయని అయితే ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు. మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఒక షాకింగ్ జోక్ తో స్టార్ట్ చేస్తా ఉన్నాం మనము. నేను ఎప్పుడు అనుకునేవాడిని అండి, పాత రోజుల్లో ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మొదటి రోజు అడిగితే నాది సూపర్ హిట్ కాబోతా ఉంది అని అనేవాడు. ఎట్లా వాళ్ళకి అంచనా ఉండేది కాదా అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఆ డౌట్ ఏందో ఒక క్లారిటీ వచ్చేస్తా ఉంది, ఆయన మాటలు, ఆయన విధానం బట్టి. నేను ఒక 4-5 అంశాలు మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్. మీరు ఏ రోజు ఎలక్షన్ ముందు ఈ పార్టీ వాళ్ళు కొంచెం వైసీపీ వాళ్ళు డబుల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, అది కొన్ని దగ్గర చేతులు ఎత్తేసారు. అంటే వాళ్ళకి నమ్మకం లేకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ కూడా మేము సేవ్ చేసుకుంటాం అనేది దాని వెనకాల ఉద్దేశం అని మనకు అర్థమవుతా ఉంది. పోలింగ్ రోజు కూడా కొన్ని దగ్గరలో వాళ్ళ ఏజెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. సో ఎందుకు వదిలిపెట్టిపోయినారు, ఎట్లా ఓడిపోతున్నాము, ఇంకా మన చేయి దాటిపోయింది అనే ఉద్దేశం దాని వెనకాల ఉంది అని మనం ఒక అర్థం చేసుకోవచ్చు, రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరన్నా. మరొకటి, ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అని చెప్పి ఎప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన మనిషి నిన్నేమన్నాడు, పోయిన రిజల్ట్ కన్నా కొంచెం బెటర్ వస్తుంది అని చెప్పి ఆయన మాటకే ఆ 175 ఎగిరిపోయింది అని చెప్పి మనం ఒక క్లారిటీతో రావచ్చు. సజ్జలు ఏమన్నాడు, 175 రాకపోవచ్చు కానీ ఒక 100 అయితే మేము వచ్చి బయటపడతాము అని అంటున్నారు. అది కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు అనేక మంది కూడా సిమిలర్ కామెంట్స్ చేస్తా వస్తా ఉండరు. సో క్లియర్ గా వాళ్ళ మూడ్ ఏంది, వాళ్ళు ఏ మైండ్ సెట్ లో ఉండారో మనకు అర్థమవుతా ఉంది. నిన్న ఐపాక్ మీటింగ్ మీరు చూస్తే ఆ డీటెయిల్స్ లో కొంచెం పోతే అనేక సార్లు పీకే గారిని అటాక్ చేశారు. సో పీకే గారి మీద ఉండే కక్షతో ఆ టీంలో కూడా రాజకీయాలు విభేదాలని వాడుకొని ఏదన్నా ఆయన కక్ష తీర్చుకునేదానికి ఆ మీటింగ్ పెట్టాడే గాని ఇంకా మరొక రీజన్ లేదు అని చెప్పి ఎవరికన్నా రాజకీయ తెలిసిన వాళ్ళకి అది చూస్తే అర్థం అయిపోద్ది. ఇన్ఫాక్ట్ ఆయనకు అంత ధైర్యం నిజంగా ముఖ్యమంత్రి గారికి ఉంటే ఎవరితో మీటింగ్ పెట్టాలా, వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ నాయకులతో మీటింగ్ పెట్టాలా, పెట్టి మనం గెలుస్తున్నాం అని చెప్పి చెప్పాలా. ఆ మీటింగ్ పెట్టలేదు అని అంటే, ఎందుకంటే ఎమ్మెల్యేలకు తెలుసు కదా, సో వాళ్ళకి ఈ పిల్లకాయలు క్లాప్స్ కొట్టినట్టు వాళ్ళు కొట్టరు కదా. సో అందుకని దాన్ని బట్టి కూడా మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. నోటీస్ చేశారో లేదో, నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, ఎమ్మెల్యేలు వాళ్ళు క్లాప్స్ కొట్టరు కదా అని. నిజంగానే కొట్టలేదు. నిన్న వెనకాల ఉన్న బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు ఎక్కడ క్లాప్స్ కొట్టలేదు. వాళ్ళు అటు ఇటు చూశారు నిన్న వీడియో చెబుతుంటే. పెద్దిరెడ్డి గారు ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. కాదండి, మీరు ఒక్కసారి మీరేమనుకోకపోతే అది ప్లే చేస్తే పెద్దిరెడ్డి గారు ముఖం చూస్తే ఆయన వెనకాల నిల్చుకొని ఉండాడు. మీకు రేపు రాబోయే పరిస్థితి ఏందో ఆ ముఖంలోనే కనపడిపోతా ఉంది. పుంగనూరు కూడా ఎత్తిపోతా ఉంది. ఆయన కలలు కరీనాయన్నే కూలిపోతున్నాయని చెప్పి క్లియర్ గా ఆ టెన్షన్, ఆ ప్రెషర్ పెద్దిరెడ్డి గారి ఫేస్ పైనే కనపడతా ఉంది. ముఖ్యంగా అండి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు అబ్రాడ్ పోవాలంటే ఆయనకు ఉండే కేసుల్లో ఆయన కోర్టు పర్మిషన్ తీసుకొని పోవాలి కదా, అది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఓడిపోతున్నాడని ఒక క్లారిటీతో బయటకు పడితే కోర్టు కూడా పోనీయదు కదా, ఎందుకంటే మళ్ళీ వెనక్కి రాడేమో, ఈ కేసులు ఏంది, ఈ కుంభకోణాలు మనం ముందు సంగతి అనేది తేల్చాలి కదా. సో అందుకని మేము మళ్ళా వస్తున్నాము అని చెప్పి ఒక హైప్ బిల్డప్ చేసి ఈ ట్రిప్ కూడా పోయేదాని కొరకు ఇది ఒక ప్లాయ్. అన్నిటికన్నా ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మందికి తెలియంది ఏంటంటే, క్లియర్ గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఉందండి కాంట్రాక్టర్ పేమెంట్ కి ఇచ్చేదానికి. సో ప్రభుత్వంలో ఉండే డబ్బు వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు అందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చుకున్నారు, ఆ కాస్త కోస్త మిగిలిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారు. ఈ అంశము చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు గెలుస్తున్నాము అని అంటే ఆ మిగిలిన డబ్బంతా వాళ్ళ సొంతోళ్ళకి ఇచ్చి లాగేస్తున్నారు అని అంటే దాని వెనకాల అర్థమైంది అని ఒకసారి మనము అంచనాకి రావచ్చు. మరొక ఇంపార్టెంట్ అంశం అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, కాగితాలను తీసేసి వీళ్ళు చేసిన తప్పులన్నీ క్లియర్ చేసేసుకోవాలా అనేది ఈ టైంలో ఒక ఎజెండా వీళ్ళకి వైసీపీ ప్రభుత్వంకి అండ్ నాయకులకి ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. 17 నుంచి 25వ తేదీ దాకా సీఎంఓలో ఆఫీస్ అప్గ్రేడేషన్ అని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం అనౌన్స్ చేశారు, ఇంతకు ముందు ప్రమాణ స్వీకారం నేను వైజాగ్ లో చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను అక్కడే పెడతాను అని అన్నాడు ఆఫీసు. సో ఇక్కడ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఏంది అంటే, పగడబందీగా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినవన్నీ ఆ కాగితాలు అవన్నీ తీసేసేదానికి ఇది ఒక పక్కా ప్రణాళిక. ఇది మేము పసిగట్టి ఇది కూడా గవర్నర్ గారికి మేము రిపోర్ట్ చేయటం జరిగింది.
మరొకసారి మీ ద్వారా అందరికి వార్న్ చేస్తా ఉన్నాం అధికారులకి, ఏ ఒక్క కాగితం మిస్ అయినా, ఏ ఒక్క మీరు ఇట్లాంటి పనులు చేసినా ప్రతి ఒక్క అధికారి రేపు జైలుకు పోతాడు. తెలంగాణలో ఈ రోజు ఎట్లా జరిగిందో మొన్న అవన్నీ అదే విధంగా జరుగుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయొద్దు అని చెప్పి మరొకసారి అధికారులందరికీ నేను మీ ద్వారా అడ్వైస్ ఇస్తా ఉన్నాను. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇట్లా టోటల్ గా ఎత్తిపోయింది పరిస్థితి అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అర్థమైతే రేపు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా కూర్చునే దానికి వాళ్ళకి అవకాశం ఉండదు కదండి. సో కనీసం కౌంటింగ్ ఏజెంట్స్ రావాలా అనే దాని కొరకు ఈ విధంగా చేస్తా ఉండరు. లాస్ట్ ఆస్పెక్ట్ ఒకటి నేను కవర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు ఈ విధంగా